మీరు హలో అండి. హాయ్. గారిని. మన కాకినాడలో అయితే ఆమె చేతి మీద అయితే కాకినాడలో చెన్నై షాపింగ్ మాల్ ఉంది, ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి. ఆవిడున్న టైంలో నాకైతే వెళ్ళడానికి వీలు కుదరలేదు, ఎందుకంటే అప్పటికే చాలా క్రౌడ్ ఉండి అసలు ఆవిడని చూడటానికి కూడా లేకుండా అయిపోయింది. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము షాపింగ్కి వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా చాలా అంటే షాప్ నిజంగా చాలా బాగుందండి. నేను మా ఇద్దరు పిల్లలు మా అక్క అయితే రావడం జరిగింది. ఆ షాపింగ్ మాల్లో ట్రేస్ కూడా ముందే పెట్టేశారనమాట, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. మా పిల్లలిద్దరూ ఒకటి తీసుకున్నారు. మా అక్క చేపట్టుకొని తీసుకుని వెళ్తుంది. ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూడడానికి వెళ్దామని వెళ్తున్నాము. ఒకడేమో అటువైపు ఒకడేమో ఇటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకటి నేను క్యారీ చేశాను. సారీస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరూ కొనే విధంగానే ఉన్నాయి. నాకైతే అన్నీ బాగా నచ్చాయండి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే వెంకన్న బాబుని అయితే పెట్టారు ప్రత్యేకంగా. ఫస్ట్ అయితే వినాయకుడిని పెట్టారు, తర్వాత ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్లో వెంకన్న బాబుని పెట్టారు. కాసేపు కూడా అక్కడ దండం పెట్టుకున్నాడు అనమాట. ఇంక వీళ్ళు అల్లరి చూడండి, ఒకడేమో అటు పరిగెడుతున్నాడు, ఒకడేమో మెట్లు ఎక్కేస్తున్నాడు. వాళ్ళని చూసుకొని వెళ్తున్నాము. అలాగే లేడీస్కి బ్యాంగిల్స్ నుంచి నెక్ సెట్ల వరకు కూడా మనకి ఈ చెన్నై షాపింగ్లో అయితే పెట్టేశారండి. అందులో కూడా నేను బ్యాంగిల్స్ కూడా చూశాను, చాలా బాగున్నాయి. అందరూ చక్కగా వెళ్ళి చూడదగ్గ ఐటమ్స్ అయితే ఉన్నాయి. హాఫ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఫస్ట్ రోజు కాబట్టి ఆఫర్స్లో అయితే ఉన్నాయండి. మా అక్క అయితే 2 హాఫ్ సారీస్ అయితే తీసుకుంది, నన్ను కూడా తీసుకోమంది. నేనైతే లెగ్గింగ్స్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీగా మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. 100 రూపీస్ నుంచే లెగ్గింగ్స్ అనేది ఆల్ సైజులో ఉన్నాయి. మొత్తం ఒక షాప్ అలా లుక్ వేస్తాను, చూసేయండి. మా అక్క నన్ను ఒక హాఫ్ సారీ పెట్టుకొని చూడమంది, నేను చూస్తున్నాను. అదేనండి మా అక్క తీసుకున్న హాఫ్ సారీ 10,000 అంత పడింది. కానీ దాని ప్రైస్ చూస్తే మాట ఒక 5,000 6,000 రేంజ్లో ఉంది. అదైతే ఇప్పుడు మామూలుగా మనం కొనుక్కోవాలంటే మినిమం ఒక 6,000 అయినా ఉంటుందండి. అది మనకి 1,000లోనే వచ్చేసింది ఆఫర్లో కాబట్టి, ఫస్ట్ డే ఆఫర్లో కాబట్టి మనకు అది తక్కువ రేటుకి అయితే వచ్చిందనమాట. ఆ నెక్స్ట్ డే కూడా నేను షాపింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే కూడా మా అక్క నేను పిల్లలు అంటే పెద్దోడు నేను వెళ్ళాను అనమాట. అప్పుడు షాపింగ్ అంతా మళ్ళీ ఇంకో లుక్ వేస్తున్నాను, మళ్ళీ ఏమొచ్చాయి ఏంటని చూస్తున్నాను అనమాట. ఈలోపు మా ఊడి కింద పడిపోయాడు, నేను కోపంగా చూస్తున్నాను, లేచాడు. సెకండ్ డే కూడా ఇలా షాపింగ్కి వెళ్ళి అన్నీ అయితే తీసాను. పర్లేదండి, అందరూ వెళ్ళి చక్కగా అయితే కొనుక్కోవచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చీరలు, పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి. పట్టు చీరల కలెక్షను, హాఫ్ సారీ కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. గచ్చి జారుగా ఉండడం వల్ల పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి జారుతున్నారు. ఆ నెక్స్ట్ టైం సెకండ్ రోజు వెళ్ళినప్పుడు అయితే ఇంకొక హాఫ్ సారీ తీసుకుంది. ఇది కూడా చూసారు కదా ఎంత బాగుందో, 1000 లోపే తీసుకుందనమాట. అది 1100 అలా పడింది. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి హాఫ్ సారీ అయితే కట్టి చూపించింది, లుక్ అయితే అలా ఉంది. మళ్ళీ కిందకు ఒకసారి వచ్చాం, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం, మళ్ళీ సారీ అని లుక్ చేసాం. మా మదర్స్ డే సందర్భంగా మమ్మీకి అయితే సారీ తీసుకోవడం అయితే జరిగింది. శారీలు అన్నీ చాలా బాగున్నాయండి. ఇంకా ఎలాగో వచ్చాం కాబట్టి మదర్స్ డే శారీ తీసుకుందాం అని చెప్పి సండే అయితే మదర్స్ డేకి శారీ తీసుకున్నాను అనమాట. అంతేనండి, మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.